నువ్వు అన్ని వేసుంటే నీ బాలింగ్స్ మార్చేస్తా. నిన్న బాగా వేసినట్టు నిన్న కుక్కర్ కొట్టాడు అది చెప్పలేదే. 2 6 కొట్టినాక 3వ 6 వాడు క్యాచ్ కొట్టిండు. ఆ క్యాచ్ కూడా 6 ఇచ్చాడు. కామెడీ బ్రో. అది 6 ఫీట్ లోపల ఉన్నాడు క్లోజ్ ఉంటే మరి ఓవర్ చీటింగ్ అన్న. వదిలేసిన 1-2 వచ్చేయేమో. అదే వదిలేస్తే 1 or 2 బ్యాటింగ్ బాయ్స్ బ్యాటింగ్ నువ్వే చేయాలి స్కోరింగ్ స్టార్టింగ్. బ్యాటింగ్ ప్రకాష్ అది కరెక్ట్. లో అయింది శరత్వం చూసి ఇన్స్పైర్ అయ్యావా? టైం చేస్తున్నాడు నువ్వు షార్ట్ కూడా ఆడినావు బాగానే వెళ్ళి వచ్చి అందుకు స్కోర్ బాగుంది కదా. లేకపోతే అందరినీ కవర్ చేద్దాం అంటే ప్రాక్టీస్ లేదు. నేను ఎక్కడ 2 weeks పీరియడ్ రాంగ్ మళ్ళీ పొద్దునే మ్యాచ్ వచ్చినట్టు లేదురా. నేచర్ లో కాలకృత్యాలు పెట్టినట్టు. ఘాటు కావాలమ్మా. కొత్తది ఉంది అక్కడ. కొత్తది కాదు సపోర్ట్ ఉంది. అరే నేను నిన్నదో టాపిక్ అయిందా? నువ్వు పొద్దునే లేచి నేచర్లో ఇవన్నీ చేయడానికి వచ్చినావారా? 2-3 సార్లు దీనికి ఇదిగో చూడు దాంట్లో అది కొట్టే బాల్ పడేస్తాడు. ఆడుచుకుంటే వెళ్ళొచ్చు. డేంజర్ అంటే వంద అటు ఉండే మరి క్లాస్ అదే కదా ఆ ఓవర్ బుమ్రా గారికి ఇచ్చుంటే బాగుంటుంది. హార్దిక్ పాండ్యాకి ఇచ్చినా ఓకే. సెట్ అయింది అప్పటికే. ఏం లాస్ట్ మిల్లర్ గాడు ఏడుపు
ఫింగర్ పడితే అయితే ఫస్ట్ బాల్ తాకంగానే అవుట్ ఏమో అనుకున్నది బయట యాంగిల్ అట్టు ఉంది కదా వెళ్ళిపోయింది 6 అన్నట్టు చెప్పాడు అయిపోయినాయి అమ్మ అవ్వాలి ఆ టైంలో అయితే అటు పెట్టిన అది కాక ట్రైనింగ్ ఎలా చేసేయాలి 200 నథింగ్ అంటారు మామూలుగా ఏరియాలలో అట్లా వాళ్ళని మనం ట్రైన్ చేసినాం కదా మన బాడీ ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ సౌత్ ఆఫ్రికా యూ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్ వెల్స్ బై చేసింగ్ నేను అదే అనుకున్నా అది హైయెస్ట్ టోటల్ ఇన్ T20 ఫైనల్ అంటే ఇప్పటిదాకా కానీ బట్ T20 ఫైనల్ హైయెస్ట్లో T20 ఫైనల్లో ఇదే హైయెస్ట్ స్కోర్ కానీ ఇప్పుడు T20 ఎంత వృద్ధి చెందిందంటే 200 సరిపోతలేదు అండ్ పిచ్ కూడా అంత మనము ఆస్ట్రేలియా లేదు కదా మెయిన్ అడ్వాంటేజ్ అసలు వీళ్ళ మీద చోక్ అయి ఉంటే ఒక రేంజ్ లో ఉండేది మనకు వచ్చేది టైటిల్ టోర్నమెంట్ మొత్తం ఫీల్డ్ గోర్ అడుగుతుంటారా ఫీల్డర్ అన్న నువ్వే అన్న ఎవరు శరత్ సిరాజ్ స్కోర్ అడిగాను ఆవిడ పిలిచాడు స్కోర్ 102 for 2 102 102 నాది కానీ కాదురా బ్యాట్ చేంజ్ చేసుకోండి ఏం కాదు ఏదో అది తీసుకోపోయి చేంజ్ చేసుకో మేబీ చాలా లాంగ్ ఉన్నట్టుంది కదా వదిలితే సిక్స్లే ఈడబట్టి ఆయన హైట్ ఉన్నాడు వెళ్తా లాంగ్ పోయి మంచిగా 2 ఖర్చు తీసుకొని ఇచ్చేవారు అంటే కాకపోతే ఏంటంటే ఎత్తేసి బయట వేస్తే బాల్ గ్యాప్లోకి లాకెట్ షాట్స్ అక్కడ ఎవ్వరు ఫీల్డర్ లేరు పడదామని చూస్తున్నాం ఈ రఘు క్యాప్టెన్సీలో ఎప్పుడు ఫీల్డర్ ఉన్నాడు కావాలని నేను అనుకున్నా లవ్ క్యాప్టెన్ రఘు ఆడితే అంతే అరే నాకు కావాలన్నా లెగ్ సైడ్ వెళ్తుంది కదా ఇది 15-16 వరకు ఆడు స్కోర్ ఎంత 102 ఎన్నో 12 కొడతాడు నెక్స్ట్ ఆడుతుంది విద్యు పేడ బోయ్ చెప్పిండలే నువ్వు పేడ పెద్దగా జస్ట్ ఇన్ కేస్ ఒట్టిగా అంటున్నాను
తినడానికి కొంచెం ప్రెజర్ కూడా తీసుకెళ్తాను. ఆ బ్రో ముందు ఆ టీం ఏమైందన్నా ఫ్రంట్ ప్యాడ్ తగిలింది లెగ్ సైడ్ పోతుంది కదా. లెగ్ సైడ్ వచ్చింది లెగ్ సైడ్ పోటీ ఫ్రంట్ ప్యాడ్ కదా తగిలి పోతుంది ఫ్రంట్ ప్యాడ్ లెగ్ సైడ్ వెళ్తున్నట్టు ఇక్కడ నుంచి అనిపిస్తుంది. బాల్ కూడా తగిలి అటే పోయింది. అరే స్క్రిప్ట్ రైటరా రివీల్ చేసింది నువ్వు రివీల్ చేయకూడదు. రివీల్ చేసింది ఆడలాగా లేరా అది ఇటు పోతున్నట్టు అనిపించింది. పాపం ఏం డెసిషన్స్ ఇవ్వలేదు కదా ఇంకా దానికి ఏదో బాగానే చేస్తుంది అందరూ. అరే 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 కాల్ పైన దాకిందిరా తైకి హై కదా హై అరే తై మీద ఇక్కడి నుంచి కనిపిస్తుందిరా తైకి దాకినట్టు. అదే అది హైట్ కదా చూపించచ్చు కదా. అరే ఘోరమైన డెసిషన్ రా ఇదైతే అసలు. రే సాయి నుంచోరా సాయి అన్న బ్యాట్ ఏ తీసుకెళ్ళా అది ట్రై చేయాలి. అది చూసావా నీదే అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అదే వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఇది ట్రై చేయలేకపోతే అరే రొటేట్ చేస్తా అంటే తీసుకో. అది కన్నా అది రొటేట్ చేస్తా అంటే గ్లౌజ్ గ్లౌజ్ ఏం 4 బ్యాట్లు గాడి పెట్టుకున్నావారా? అరే మంచిగా ఎడ్జి ఉండాలి కదా ఇట్లా అరే ఇక్కడ నుంచి క్లియర్ గా తైకి పైన సిరాజ్ నువ్వు ఎందుకు గట్టిగా చెప్తలేదు? సిరాజ్ భాయ్ దగ్గర పెరిగా నడు కూడా ఏదో ఒకటి చెప్పాలి. అయిపోతుంది. అరే వాడు అసలు చూసినా అప్పీల్ కానీ లైన్లో ఉన్నాయి అట్లీస్ట్ గట్టిగా లేదు. ముందు తెలియదు. ఓవర్ అయిపోయింది. ఇంకో బాల్ ఉంది కదా మరి కొత్తడు వచ్చాడు వెయిట్ 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 1 సెకండ్. 1 సెకండ్ బాల్ టు గో 1 బాల్ ఉందా ఇంకో 2 వికెట్స్ పెట్టాము. 3 వికెట్స్ 2 డాట్స్ అండ్ 1 వైడ్. ఫస్ట్ బాల్ వైడ్ రఘులు మరి వైడ్ కదా. ఫస్ట్ బాల్ వైడ్ ఫస్ట్ బాల్ వైడ్ ఉద్యోగం మంచిగా ఇచ్చుకోవచ్చు. చాలా ఓవర్లు బౌలర్ నేమ్ ఏంటి 12 బ్యాటింగ్ గ్రేట్ గోయింగ్ శరత్.
ఈజీ శరత్. వైడ్ బాల్. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. Good call now. White ball. Good call, boys. ఇంకో బౌలింగ్ కదా ఈజీ ఈజీ రా రే సాయి. 106. 106. 13. Lovely ra. Good one ra Sai. Good bat Sai, good bat ra. అరే మనం అంటే మంచి స్టార్ట్ వచ్చిన తక్కువ స్కోర్ అనుకుంటున్నాను కానీ 150 చాలా ఎక్కువ స్కోర్. ఒక 20 రన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మేలులే మనకి. 20 రన్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మేలు. ఉంటే మంచిదే బట్ నేను ఏమంటున్నా అంటే డిమోరలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. మంచి స్కోర్ ఉంది. ఇట్లా తీసుకొస్తా ఇంకా అయిపోయింది. మరీ చాలా బ్రాడ్ ఉంది. కానీ కిక్ లేకపోతే ఫస్ట్ థింగ్ లైక్ మనకి ఆ హోమ్లీ ఫీలింగ్ ఉండదు. బ్యాట్ లాస్ట్ ఇయర్ అంతా దాంతోనే ఆడేది. ఇదే ఇక్కడ లవ్లీ శరత్. బ్యాటింగ్ సాయి స్ట్రైట్ బ్యాట్ ఆడరా అట్లనే. Good one ra Sai. స్ట్రైట్ ఆడ అట్లనే. స్ట్రైట్ బ్యాట్ ఆడనా బాలా వాచ్మ్యాన్. Bala, take time, Bala. They weren't even appealing. You are already lifting your finger. ఇక్కడి నుంచే బ్యాట్ కనిపించింది కదా. రానా అవుట్. నువ్వు దేంతో ఆడుతున్నావు? సీఎట్ అక్కడే ఉంది. అరే ఏం కదా భయ్ ఇట్లా లేపుతున్నది. లెగ్ తలిగాట వెళ్ళిపోతుంది నా కాలేజ్. బ్యాట్ మొత్తం ఘాట్ తీసుకుని ఒక అడుగు ముందుకు పెట్టా. ఫస్ట్ కాడికి తగిన అవుట్ ఆఫ్ పడినట్టే కదా. ఏదిరా హైట్ తగిలి బ్యాట్ బ్యాట్ తిప్పిన లోపల వైపు తగిలి బ్యాట్ తగిలింది. ఒక్క సెకండ్ అన్న కూడా లేదు. వీళ్ళు అప్పీల్ చెయ్యకముందే ఎత్తేస్తున్నాడు కొందరు. ఈ ప్యాడ్ తగిలిందరా అసలు? బ్యాట్ తగిలి ప్యాడ్ తగిలిందిరా.
స్ట్రైట్ ఆర్డర్ అని చెప్తుంది. ఇప్పుడు అది పక్కకు ఉంది రా, పక్క బాల్ కదా, యాంగిల్ బాల్ యాంగిల్ బాల్ అది పక్క వెళ్ళిపోతుంది, దాని కూడా స్ట్రైట్ ఏం ఆడతాం. కాదు నేను అదే తప్పు చేస్తాను, కానీ నాది ఇంకా లెగ్ పోతుంది. నేను నాట్అవుట్ నేను లెగ్ స్టంప్ లో ఉంటానన్న. నేను మిక్స్డ్ మీద నుంచి నన్ను ఫార్వర్డ్ వచ్చా. అరే ఏంటారు ఇప్పుడు మారాడు చూడు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మారాడు. 4 చేతులు ఎత్తాడు. ఈడ వెళ్ళి కూడా ఎట్టిస్తున్నాడు, తొడల దగ్గర కాదు ప్యాడ్ అంటున్నాడు, 25 తగిలింది అన్నాడు. వేసుకో ఇదా పెట్టుకోడు రాబోయిందా? మరి 2 మంత్స్ రావడం ఇప్పుడు మారిపోయాడు చూడు. 5 years ఒకసారి మారుతున్నారులే కానీ ఓవర్ కాలే కదా, అదే ఓవర్ కాలే కదా ఇప్పుడు. ఓవర్ అయింది. లెగ్ ఎంపైర్ కూడా ఏమంటాడు తెలుసా, ప్యాట్ నాకు తెలియదు కానీ ప్యాడీ తెలియదు బ్రో అంట. ఈ అమ్మ ప్యాడీ తెలియదని అందరికీ తెలుసు. షాట్ రా. చాలా మంది కాదు బ్రో, మనీ సిరాజ్ లేలో, స్కోరింగ్ లేలో. సిరాజ్ భాయ్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అందరూ వేసుకో బ్రో. మళ్ళీ నీ హైట్ చాలా ఇవేంటి క్రాస్ వేస్తే బెటరా? ఫస్ట్ కింద పెట్టుకోరా, నీకు తెలుసు తర్వాత అంతే విజయ్, కీప్ నాకింగ్ అరౌండ్. 14th ఓవర్ కదా, 15th 4 సిరాజు 5 ఐదా నీది వెళ్ళిపోయాగా. నేను బోల్డ్, నువ్వు వెళ్ళిపోయా? నేను వెళ్ళిపోయా, నేను క్యాచ్ కూడా. అయితే 3 వెళ్ళిపోయి అదే అని అన్నీ సరే నువ్వైతే డీటెయిల్స్ అయితే వాట్సాప్లో పెట్టు. అదే చూద్దామంటే అదే లవ్లీ శరత్ సతీష్ ఓ యాక్చువల్లీ వేరే అయితే ఏంది మనకు అసలు నార్మల్గానే బాగుంటుంది. ఆ లోపల వెయిట్ ఉన్నాయి కదా, ఇగో ఇక్కడికి ఉన్నాయి బ్రో. చేస్తారు అయితే ఈజీ విజయ్, ఏం పర్లే. ఏం కాదు ఈజీ విజయ్, ఏం పర్లే. ఉంది చాలా, ఏం కాదు. ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి, చిన్నగా ఆడుకో, పర్లేదు. పడి మెల్లగా వస్తుంది ఆ బాల్, ఏం కాలేదు. గౌతమ్ గంభీర్ గారు వస్తున్నాడు కోచ్గా, ఎలాగో ఆడు తీస్తాడు కదా ఇంటర్వ్యూ. అంతా ప్లానే, వాడు కావాల్సుకుంటే వెళ్ళి ఎంపీకి అందుకే మళ్ళీ ముందే బీజేపీ కదా సార్.
బట్ ఓకేలే జడేజా గారు యాక్చువల్లీ ఈ టోర్నమెంట్ ఒక్కడే ఏం చేయలేదు. బట్ ఈ టోర్నమెంట్లో చెప్పాడంట, నేను అస్సలు నాకు కనెక్షన్ లేదు, నా బదులు వేరే వాడిని ఆడుతున్నట్టు ఇటు వినేవాడు. కానీ వాడు ఎక్స్పీరియన్స్ కదా బ్రో, ఇంపార్టెంట్. ఫీల్డ్ వాడు బ్యాటింగ్ అయిపోయినా ఫీల్డ్లో 15 రన్లు ఆపుతాడు. ఇప్పుడు మెయిన్ దానికి ఈ సూర్యకుమార్ యాదవ్ గారి కంటే వేరే వాడు సూర్య బాగున్నాడు. ప్లీజ్ బ్రో. ఈ టోర్నమెంట్ క్యాచ్ పట్టి కాదు కాదు వాడు మంచి టీముల మీద ఆడాడులే కానీ దాంట్లో బతికిచ్చాడుగా, ముందు ఒక లీగ్ మ్యాచ్ సెమీఫైనల్ కూడా బాగా ఆడాడు. సెమీఫైనల్ గేమ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ గేమ్ మంచిగా ఆడాడు, ఆస్ట్రేలియా గేమ్ బాగున్నాడు. మంచిగా ఆడాడు. టీమ్ ఎఫర్ట్ మొత్తం టీమ్ కలిసి ఆడాడు. ఏమో నాకు లాస్ట్ వరల్డ్ కప్ క్యాచ్ అన్న మైండ్ క్యాచ్ చూసే వాళ్ళకి మనకే వాడు అక్కడ కూడా చూసావా చివిగా నవ్వుతా పోదిచ్చాడు. వాడు ఎప్పుడు చూయింగ్ అన్నా వాడు కామెంటేటర్ గాడు మిల్లర్ హ్యాడ్ ఇట్ మిల్లర్ వాడికి గుడ్ వన్ రా విజయ్. లవ్లీ షాట్ విజయ్. షాట్ గుడ్ షాట్. అంతే విజయ్, కీప్ రోలింగ్. వాటర్ ఇచ్చిరా నేను వెళ్ళేసరికి డౌట్ వచ్చింది. అవును ఎందుకు ఈయన రోజు ఏదో టీం మొత్తం నేను ఎవరు ఏ బ్యాటరీ తీసుకెళ్ళాలి? లవ్లీ అమ్మ అదా వచ్చే రెండు. పోలే పోలే గుడ్ బ్యాటింగ్ విజయ్. పైకి కింద బిస్కెటేనా 10 మంది పైకి బాగుంది కదా మీకు ఇక్కడ బాగానే తిరుగుతాడు నాకు తెలుసు, నాకు బ్యాట్ ఇరుక్కుపోయింది మరో ముందుకు వచ్చి రైట్ సైడ్ వాళ్ళు అన్నప్పుడే అనుకున్నారు. అరే ఇక్కడ 2 రన్స్ వచ్చిన తర్వాత నేను ఇంకోసారి ఏం చెప్తాను, ఆఫ్ సైడ్ ఆడమల్లా అంత ముందు బాల్ ఏమైందంటే ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ లాగుతాడు. బాబు ఆఫ్ సైడ్ కూడా పైన ఉంది ఫీల్డ్ చూడండి, పైనే ఉంది కాదు ఆఫ్ సైడ్ కూడా లోపలే ఉన్నారు అని అన్న. నీకు లెగ్ సైడ్ వచ్చిన బాల్ కూడా ఆఫ్ సైడ్ ఆడతారు, నేను ఎందుకు ఇస్తాను? చూడు ఇట్లా దిప్పపోయి ఆఫ్ సైడ్ ఎవరు లేరు, అది కూడా మంచి ఇట్లా ఆఫ్ చేసింది. ఆ షాట్ వాళ్ళు ఆడి అలా వెళ్ళొద్దు. గుడ్ బ్యాట్ శరత్, గుడ్ బ్యాట్ శరత్. గుడ్ వన్ 4 more 16 up 117. 200 బాల్స్ పట్టలు పెట్టు, ఇక్కడ మనం స్క్రిప్ట్ రాయకూడదు. స్క్రిప్ట్ కాదు, లైన్ గా ఎల్బీలు ఇస్తే ఏం చేస్తాను? నువ్వు కాదురా విశాల్ అంటున్నావా? ఎల్బీలు ఇంపార్ట్ ఆఫ్ ఇంపార్ట్ రాస్తాను. దేశగాడు రాశాడు, వాళ్ళు హిట్ అయింది, వర్క్ అయింది. ఏడుస్తున్నారుగా వాళ్ళు ఘోరంగా ఏడుస్తారు. కావాలని ఇండియాకి మార్నింగ్ గేమ్లు పెట్టి వేరే ఎక్కడ మొన్న వాళ్ళు వచ్చి మన దగ్గరికి లాస్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్ మనం గెలిచింటే ఇంకెంత ఎక్స్పెక్ట్ చెప్పు. అప్పుడు కూడా స్టార్ట్ చేశారు, మీడియా ఆస్ట్రేలియా మీడియా రెడీ ఉంటుంది. ఇంగ్లాండ్ లేడీస్ వస్తున్నారు ఇప్పుడు. వాడు అన్నాడు సెమీస్ లో మేమైతే ఉంటాం, మిగతా సంబంధం వాడు ఇంకా మరి లాస్ట్ వరల్డ్ కప్ స్టేట్మెంట్ ఐ వుడ్ లవ్ టు సైలెంట్ క్రౌడ్ అని అది చేసిండు సుల్లి గారు. అది కాదు అది చేసిండు.
అంతే విజయ్, గ్రేట్ బ్యాటింగ్ విజయ్. వాళ్ళు ఎందుకు ఓడిపోయారు తెలుసా? వాడు గెలిచిన తర్వాత వరల్డ్ కప్ కింద పెట్టుకుని కాలేజ్ ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. పాయింటింగ్ తర్వాత మేబీ ఆ పాయింటింగ్ తర్వాత ప్యాటర్న్ కొంచెం క్లార్క్ గడ్ చేసిండు, వాడు గెలిపిస్తాడు. ఒక వరల్డ్ కప్ గెలిపిస్తాడు. యాక్చువల్గా కెప్టెన్ అవసరం లేదు. అందరూ ఆడతారా? ఓపెనర్లో స్టార్ట్ చేస్తాం. అట్లా మాట్లాడుతుంటే మరి మన టీం ఇక్కడ బట్ అందరూ స్టార్ట్ అదర్ దెన్ రోహిత్ శర్మ ఓకే కానీ రోహిత్ శర్మ గారు లేకపోతే అప్పాయి. కోహ్లీ గారు లాస్ట్ కంట్రోల్ చేయాలి 30 అంటే వదిలేస్తారు గేమ్ని. అవుట్ బౌల్ రానా వాడు ఏం లా ఇగో ఏమి ఇవ్వక అమ్మట స్ట్రైక్ షరత్ చాలు. మన టీంకి పక్కా కావాలి బ్రో. మన వాళ్ళు కానికేతారు. రోహిత్ శర్మ బేసికలీ 50 ఓవర్ వరల్డ్ కప్ దగ్గర నుంచి అంటే వాడు ఆట తీరు కానీ తర్వాత డిఫెన్సివ్ మోడ్స్ డిఫెన్సివ్ అనే కాన్సెప్ట్ లేకుండా లేకపోతే ఇప్పుడు ప్లేయర్ డిబేటబుల్, ప్లేయర్ వైజ్ డిబేటబుల్ కానీ క్యాప్టెన్సీ టెస్ట్లో ఎక్కడో ఉండాల్సిన టీంని పెంట చేసి పెట్టాడు. టెస్ట్ లైట్ తీసుకుంటాం. పెంట చేశాడు. కోహ్లీ గారు రాకపోయింటే సంకనాచిపోయి ఉంటుంది టెస్ట్ టీం. మనకి బౌలర్స్ లేకుండా లేదు. అది డెవలప్ చేసుకోవాలరా. ఉన్నా కానీ ఇండియాలో 4 స్పిన్నర్ల చేత ఇండియాలో ఎట్లా గెలుస్తామని తెలుసు మనకి. ఇండియాలో గెలిచే ఒక టైంలో 4 స్పిన్నర్లతో ఆడించింది. ఒకటే ఒక పేజ్ బౌలర్ 4 స్పిన్నర్లు. వాడేంటి మరొక వాడి వరుణారాయణ గాడ ఉమేష్ యాదవ్ వాళ్ళు ఇలా కోలో గెలిచాడు చెమీగాడు. కానీ ఒక్కోసారి బాగా చేసేస్తాడు అది. ఎవరు శ్రీలంక మీద బట్ వైట్ బాల్ బాల్ కదా రెడ్ బాల్. ఎవరు సిరాజ్? గుడ్ వన్ రానా. లాస్ట్ లో ఫైనల్ గా 220 ఆపుతుంది చూడు వాళ్ళ ఫుట్బాల్ వేస్తాడు రాడు. వాళ్ళు బుమ్రా గారిని ఒక్క అన్నందుకు 11 మంది మీద పడతారు. పెట్టకపోయినా రిటైర్ అయ్యే వాళ్ళే కానీ రోహిత్ శర్మ గారి గురించి రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో చెప్పింది. ప్రెస్ మీట్లో చెప్పాడు. వాడి గురించి వీడే అన్నాడు. ఐఎమ్ ఆల్వేస్ క్లియర్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇంటర్నల్గా చెప్పుకున్నాడంట రోహిత్ గారు. ఇప్పుడు చూడు జైస్వాల్ బెంచ్ మీద కూర్చున్న ప్లేయర్ కాదు, రింకు సింగ్ బెంచ్ మీద కూర్చున్న ప్లేయర్. రింకు సింగ్ లేదు పిల్లగాడికి గుద్దవలసిందే. తుమ్మలు గుద్ద ఏమైంది వాడు వచ్చి ఇక్కడ గుజ్జుగాలతో పార్ట్నర్షిప్లకు దిగుతుంది. ఇక్కడ యూఎస్ వచ్చి కాలిఫోర్నియా పోయి బిజినెస్ సెటప్ అట్లా. బయట ఎనీ నైస్ బ్యాట్. శరత్ వస్తుంది. భార్గవ్ ఇంకా 3 అవర్స్ ఉంది భార్గవ్ దీని తర్వాత. అని బ్యాట్ వెరీ గుడ్ స్కోర్ ఇది యాక్చువల్లీ. అదే సీరియస్లీ స్పీకింగ్ 120 కూడా ఆపుదాము. బట్ ఉంటే మంచిది. నేను అంటే లైక్ మొరల్ డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నింగ్ చేసుకోలేదు. 7 గ్రేట్ బ్యాటింగ్ రా. గుడ్ బ్యాటింగ్.